మాది కిర్లంపూడి మండలంలోని శృంగరాయనపాలెం గ్రామం. మాకు ఇక్కడ మా ఊరు నుంచి వేరే దారికి వెళ్ళాలంటే మాకు వేరే రహదారి లేదు. మాకు ఎలా బైపాస్ దారి వెళ్ళాలంటే కనుక మాకు మధ్యన ఏలేరు ఉంది. ఏలేరుపై వంతెన నిర్మించమని గత దశాబ్ద కాలంగా నాయకుల్ని, మిగతా అధికారుల్ని చాలామందిని మేము చాలా కాలంగా కోరడం అన్నది. గత సంవత్సరం మేము ఒక ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. వెంటనే వాళ్ళు స్పందించి కలెక్టర్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ స్పందించి ఈ కార్యక్రమం వెంటనే చేపడతామన్నారు. ఈ రోజుకి ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది. మా పిల్లలు కూడా చదువుకోవాలన్నా సరే ఆర్థికంగా సరైన స్తోమత లేక ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళలేక చదువులు కూడా మధ్యలో ఆపేయవలసి వస్తుంది. వైద్యం కూడా స్త్రీలు మధ్యలో ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళవలసినప్పుడు దారిలోనే మాకు ప్రెగ్నెన్సీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దారిలోనే ప్రసవించడం జరుగుతుంది. సో మాకు సరైన మార్గం ఏర్పాటు చేయమని అందరి నాయకులు, జిల్లాలో చాలామంది నాయకులు అందరినీ, కలెక్టర్ గారిని మొత్తాన్ని గత సంవత్సరం సీఎం దినం విన్నపం సమర్పించినాం. అయినా సరే ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి ప్రతిపాదనలు లేవు. మళ్ళీ మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మళ్ళీ ఈరోజు మేము ఉద్యమంగా ముందుకు వచ్చాము. సో ఇప్పటికైనా సరే అధికారులు, నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి మాకు ఈ ఏలేరుపై కృష్ణవరం వెళ్ళే దారి మీద మాకు ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే మాకు ఎంతో కృషి రుణపడి ఉంటారని, మా ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని మేము అందరం కూడా విన్నపించుకుంటున్నాం మరొకసారి ఈ మీడియా ద్వారా. సో ఇక్కడ మాకు ప్రధానంగా ఇక్కడ మా ఊరికి చెరుకు, అది ఎర్రవరంలో మార్కెట్ ఉంది. ప్రతి రైతు కూడా ఉదయాన్నే లేచి బండ్ల మీద కావాల్సిందండి, సైకిల్ మీద కావాల్సింది బెల్లం తీసుకెళ్లేది మార్కెట్ ఇలాగా. సో ప్రస్తుతానికి ఇలాగ వెళ్ళవలసి వస్తే కనుక 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ఈ బ్రిడ్జ్ పడితే కనుక మాకు 1 కిలోమీటర్ NH5 ఉంటుంది. దాని ద్వారా ఉదయాన్నే రైతులు కూడా చెరుకు దాన్ని ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకొని ఉంది. సో మీరు మా గ్రామంలో చూసినట్టయితే 800 కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయి రేపు పొద్దున్న ఇలాగే ఉంటే కనుక మా ఊరు ఉంటుందో ఉండదో కూడా లేను అటువంటి పరిస్థితులు మా ఊర్లో ఉన్నాయి. సో ఆ బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేస్తే కనుక 4-5 గ్రామాల ప్రజలు చుట్టుపక్కల భూపాలపట్నం, ఎస్తమాపురం, శృంగరాయనపాలెం, కృష్ణవరం, సోమవరం, బూరుపూడి అటుపక్కల ఉన్న గ్రామాలు కూడా కిర్లంపూడి మండలం కాబట్టి ఇటువైపు రావడానికి మాకు అవకాశం ఉంది. సో మేము ఈ మీడియా ద్వారా కూడా చాలా అధికారులందరినీ కూడా, మంత్రులు గారిని, ఎంపీ గారు శ్రీ త్రోట నరసింహ గారు, ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతి నెహ్రూ గారిని కూడా ఈ మీడియా ద్వారా వారికి విన్నపించుకుంటాం మరొకసారి. సో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ఎస్ఆర్పాలెం ఏలేరు కొట్టుకి మేము అందరం కూడా పాతించుకుని సంవత్సరం పెట్టి మేము తిరుగుతున్నామండి. ఎవరు కూడా తీస్తానగా ఎవరు ముందుకొచ్చి చేయలేదు. అందుకే ఆ పిల్లాడు హైదరాబాద్లో ఉండి ఎంతో కష్టపడి వచ్చి మమ్మల్ని అందరూ పాటించుకుని ఆ కట్టు గురించి ఎన్నో పాటలు పడుతున్నాడు. అందుకు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, తోట నరసింహ గారు, గోపాలకృష్ణ గారు, జిల్లా మంత్రి గారు, ఎవరు నిమ్మకాయ చిన్నరాజప్ప గారు, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో పోషించుకుని మాకు ఇది జయప్రదం చేస్తారని కోరుతున్నాం. కాక ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం అండి ఇది. ఇలాగ కిర్లంపూడి వెళ్ళటానికి కూడా మాకు ఏమీ లేవు, జగ్గంపేట వెళ్ళటానికి లేవు, ఇలా కిష్టవారం వెళ్ళటానికి బాగా ఇదండి. పిల్లలు చదివించుకుంటామన్నా సరే మేము చాలా కష్టపడుతున్నాం. మాకు ఆర్థిక పరిస్థితులు మేము లేని వాళ్ళం ఎక్కువ. అందు గురించి ప్రతి ఒక్క కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ హైదరాబాద్ నుంచి మా పిల్లలు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. మేము ఎలాగో అయిపోయాం కనుక మా పిల్లల భవిష్యత్తున కొంచెం తీర్చిదిద్దుతారని ప్రతి ఒక్కరికి కూడా మేము మనం చేసుకుని. మాది తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనపాలెం గ్రామము. ఇక్కడ మాకు మా ఊరికి ఒక ప్రధాన సమస్య ఉంది. మాకు పక్క ఊరు NH5 ఎర్రవరం వెళ్ళాలంటే కనుక మాకు ఏలేరు వంతెన ఉంది. ఇది గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి కూడా మాకు అక్కడ రహదారి లేదు. దీనివల్ల విద్యార్థులు, మహిళలు, రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికోసం మేము చాలాలు బట్టి మంత్రి గారిని, ఎమ్మెల్యేలని, కలెక్టర్ గారిని చాలాలు బట్టి అర్థించడమైంది. ఇప్పుడు వచ్చి ఎటువంటి ప్రతిపాదనలు జరగలేదు. సో ఇప్పటి నుంచైనా సరే మేము ఒక ఉద్యోగంగా గత సంవత్సరం స్టార్ట్ చేసాము. ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. ఇప్పుడైనా సరే ఆ బ్రిడ్జ్ కొంచెం ఎప్పుడు శాంక్షన్ చేయించి అది కనుక బ్రిడ్జ్ కనుక నిర్మిస్తే కనుక మాకు 6 గ్రామాలకు ప్రత్యేకంగా సోమవరం, కృష్ణవరం, శృంగరాయనపాలెం, భూపాలపట్నం, బూరుపూడి, ఎర్రవరం గ్రామాలకు ఇది చాలా సక్రమంగా జరుగుతుందని మేము అందరం కూడా అర్థిస్తున్నాం. అందరినీ కూడా ఇవాళ చెప్పమ్మా.
ఉపయోగించి పని ఏం అవ్వలేదు. ఎందుకనగా అంటే మాకు ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఉన్నాం, మాకు ఏ సౌకర్యం కూడా లేదు. అందుకే ఈ బ్రిడ్జి గురించి మేము గత సంవత్సరం నుంచి ఇలా పాటలు పడతానన్నాం. ఈ రాజుబాబు ఆయన కూడా అందరినీ అడిగిన వాళ్ళని అందరినీ ఇలా సంవత్సరం నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు. ఎవరు కూడా మాకేం చెప్పలేదు. మేము ఎంతో మందితో మొదలుపెట్టుకున్నాం, అయినా అలాగే పోయారు. ఇప్పటికి ఎవరో మాకు ఇంకా మేము చేస్తామమ్మా అని హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. మీరు పెద్దలందరూ ఏకమై మాకు ఈ బ్రిడ్జి గురించి మీరు పంచుకుని చేస్తే మేము కుటుంబాలు మొత్తం ఈ 2 గ్రామాల ప్రజలు కూడా ఎంతో ఉపయోగపడతారు. వీళ్ళే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా ఉపయోగపడతారని మనం తీసుకుంటున్నాం. మీరు ఎంత త్వరగా మాకు ఈ బ్రిడ్జి గురించి మీరు ప్రయత్నిస్తే మేము అంత సంతోషపడతాం.